కృష్ణా జిల్లా గూడూరు పిఎస్ వద్ద మాజీ మంత్రి పేర్ని నాని హంగామా చేశారు. పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పేర్ని నాని. గత 2 రోజులుగా మచిలీపట్నంలో జనసేన పార్టీ జెండా దిమ్మపై వివాదం నడుస్తుంది. రామనాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మె నిర్మాణాన్ని వైసీపీ నేత బొర్రా విఠల్ అడ్డుకోవడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు పోలీస్ స్టేషన్లో ఉన్న విఠల్ను పేర్ని నాని పరామర్శించారు. పోలీస్ స్టేషన్కు అనుచరులతో పేర్ని నాని వెళ్లారు. విఠల్కు స్టేషన్ బెయిల్ ఇచ్చిన స్టేషన్ వద్ద కొంతసేపు హంగామా చేశారు పేర్ని నాని. గూడూరు పిఎస్ నుండి నేరుగా మచిలీపట్నంలోని రామనాయుడుపేట సెంటర్కు చేరుకున్నారు. అక్కడ ఉన్న పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ నేతల చర్యలను ప్రోత్సహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పేర్ని నాని హెచ్చరికలతో మౌనంగా ఉండిపోయారు ఆర్పేట చిలకలపూడి సిఐలు. మీ ఇష్టం వచ్చినట్టు చాలా ఇద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 ఆర్డర్ నోట్ ఆర్డర్ కుదరదు. నా ఇంటికి వచ్చేవాడిని పెట్టి తోస్తావా? ఎత్తావా సార్? ఏమన్నా పోయకూడదు. మీరు నోటితో కంట్రోల్ చేయండి. ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్టదు? ఎవరిని మాట్లాడినా మీ ఇష్టం వచ్చినట్టు చాలా ఇద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు. 30 ఆర్డర్ నోటితో ఆర్డర్ కుదరదు. నా ఇంటికి వచ్చేవాడిని పెట్టి తోస్తావా? ఎత్తావా పంపిస్తే ఎందుకు పంపిస్తే ఎక్కడికి పోతున్నా? మీరు అర్థపడతారండి. నువ్వు చాలా నాకేమో ఎందుకు ఏంటి